మన మిలిటరీ ఆఫీసర్స్ మీడియా బ్రీఫింగ్లో మనం చేసిన అటాక్ చాలా స్విఫ్ట్, ప్రిసైజ్, సర్జికల్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చాలా అసర్టివ్గా, అంటే మనం ఏ విధంగానూ ఇంకొకరు నష్టపరిచే విధంగా కాకుండా కేవలం టెర్రరిస్ట్ క్యాంప్స్ మీదే అన్అపాలజెటికల్లీ అసర్టివ్ అనమాట. సో అంత స్ట్రాంగ్గా మనం చేస్తాం. ఇదంతా మనం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇండియా నెవర్ ఆప్టెడ్ ఫర్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రియంప్షన్. తనకై తను ఎవరిపైన యుద్ధానికి ఎప్పుడు దిగదు, ఎవరిపైన అటాక్స్కి ఎప్పుడు దిగదు. మీరు ఎప్పుడైనా భారతదేశంలో చరిత్ర చూడండి, అది 1947-48 అయినా, 1962 అయినా, 1965 అయినా, 1971 అయినా, లేదా 1999 అయినా, ఎప్పుడైనా ఇండియా పాకిస్తాన్లో కానీ, ఇండియా చైనాతో కానీ వాళ్ళు వచ్చి మనల్ని అటాక్ చేయందే, వాళ్ళు వచ్చి మనల్ని కవ్వించిందే, మనం ఎప్పుడు రిటాలియేటరీ మోడ్కి దిగం అనమాట. కేవలం వాళ్ళు వచ్చిన తర్వాత మనం అటాక్ చేస్తాం. ఇండియా నెవర్ ఆప్టెడ్ ఫర్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రియంప్షన్. ఎప్పుడు కూడా తనకే తను ఫస్ట్ స్ట్రైక్ ఎప్పుడు చేయలేదన్నమాట. ఈవెన్ అఫెన్సివ్ డిఫెన్స్ స్ట్రాటజీ కూడా ఇండియా ఫాలో అవ్వలేదు. అంటే వాళ్ళు వచ్చి మనల్ని అటాక్ చేస్తారన్న భయంతో మనం వాళ్ళపైన ఎప్పుడు వెళ్ళి అటాక్ చేయలేదు. వాళ్ళు అటాక్ చేసిన తర్వాతే మనం రిటాలియేషన్ చేసామన్నమాట.